హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు సైకాలజీలో కొన్ని టాపిక్స్ అయితే యాడ్ చేశారు కదా అండి. సో అందులోనే భాగంగా మనం ఎన్సిఎఫ్ఎస్సి ఈ టాపిక్కి రిలేటెడ్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయింది. మ్యాక్సిమం మనకు ఈ టాపిక్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎవ్రీ పాయింట్ కూడా మనకు ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కొత్త సిలబస్ అంటే మనకు కొత్త టాపిక్ ఎంటర్ చేశారు కదా, సో దీని నుండి కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా మీకు ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎన్సిఎఫ్ఎస్సి అంటే మనకి ఏదేం లేదండి, పెద్దగా డిఫరెంట్ అయితే ఏం లేదు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి 2020కి అనుగుణంగా రూపొందించబడింది. ఎన్ఈపి 2020 డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ కస్తూరి రంగన్. ఇందులో మనకు మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 12 మెంబర్స్ అయితే ఉన్నారండి. సో మనకు ఎన్ఈపి 2020నే మనకు ఎన్సిఎఫ్ఎస్సి 2023 అండి. ఎన్సిఎఫ్ఎస్సి 2023 మన దేశ పాఠశాలలో 3 to 18 ఇయర్స్ పిల్లలకు అందించవలసిన విద్యా విధానాన్ని అయితే సూచిస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఎన్సిఎఫ్ఎస్సి 2023 మన దేశ పాఠశాలలో పిల్లలకు అంటే ఏ సంవత్సరం మనకు ఏ వయసు పిల్లలకు అందించవలసిన విద్యా విధానాన్ని సూచిస్తుందంటే 3 నుండి 18 సంవత్సరాల పిల్లలకు అందించవలసిన విద్యా విధానాన్ని అయితే సూచిస్తుంది. నెక్స్ట్ ఎన్ఈపి 2020 రూపొందించిన ఫౌండేషన్ ఏంటి, మనకు 5+3+3+4 కదా. ఎన్ఈపి 2020 రూపొందించిన ఫౌండేషన్ ఏంటండి, 5+3+3+4. అందులో ఫస్ట్ 5 వచ్చేసి దేన్ని సూచిస్తుందంటే ఫౌండేషన్కి అయితే సూచిస్తుంది. ఫస్ట్ 5 వచ్చేసి ఫౌండేషను, 3 వచ్చేసి ప్రిపరేటరీ, అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి మిడిల్, 4th వచ్చేసి సెకండరీ. సో మనకి ఇలా ఈ ఫార్ములా మనం గుర్తుంచుకోండి. ఎన్ఈపి 2020 రూపొందించిన 5+3+3+4 విధానాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇది ముఖ్యంగా అక్షరాస్యత అండ్ సంఖ్యా జ్ఞానానికి మనకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తుంది. ముఖ్యంగా దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తుందంటే అక్షరాస్యత అండ్ సంఖ్యా జ్ఞానానికి అయితే ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తుంది. సో ఇది మనకు సింపుల్ అండ్ షార్ట్కట్గా ఎన్సిఎఫ్ఎస్సి గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనకు విద్యా లక్ష్యాలు అయితే ఉన్నాయండి. ఎన్సిఎఫ్ఎస్సి 2023 విద్యా లక్ష్యాలు ఏంటంటే హేతుబద్ధమైన ఆలోచన అండ్ స్వయం ప్రతిపత్తి, ఆరోగ్య మరియు శ్రేయస్సు, ప్రజాస్వామ్య భాగస్వామ్యము, ఆర్థిక భాగస్వామ్యము, సాంస్కృతిక అండ్ సామాజిక భాగస్వామ్యం. ఇలా మనకు 5 లక్ష్యాలు అయితే ఉన్నాయి. ఎన్సిఎఫ్ 2020 కాదు, ఎన్సిఎఫ్ఎస్సి అనేది 2023 సంబంధించిన విద్యా లక్ష్యాలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి హేతుబద్ధమైన ఆలోచన లేదా అండ్ స్వయం ప్రతిపత్తి, సెకండ్ వచ్చేసి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రజాస్వామ్య భాగస్వామ్యం, 4th వచ్చేసి అధిక భాగస్వామ్యం, 5th వచ్చేసి సాంస్కృతిక అండ్ సామాజిక భాగస్వామ్యం. ఇలా మనకు 5 లక్ష్యాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ఎస్సి 2023 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కన్నా చూసుకుంటే అంటే ప్రాథమిక విధులు అండి. సో మనకు ఎన్సిఎఫ్ యొక్క ప్రాథమిక విధులు చూసుకుంటే సమగ్ర అభివృద్ధి, చేరిక, నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, యోగ్యత ఆధారిత విద్య, సాంకేతికత వినియోగము. ఇలా మనకు ప్రాథమిక విధులు ఏంటి అంటే 5 ఉన్నాయి. అందులో సమగ్ర అభివృద్ధి ఒకటి, చేరిక ఇంక్లూసిటివ్లీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, 4th యోగ్యత ఆధారిత విద్య, 5th సాంకేతికత వినియోగము. నెక్స్ట్ ఎన్సిఎఫ్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఇక్కడ పాఠ్యాంశాల అభివృద్ధి, బోధనా శాస్త్రం అభివృద్ధి, మూల్యాంకనము, ఉపాధ్యాయుల అభివృద్ధి. ఇలా మనకు ఎన్సిఎఫ్ యొక్క లక్ష్యాలు. ఈ ఎన్సిఎఫ్ఎస్సి 2023 ఎన్ఈపి 2020 వివిధ దశలలో విద్య ఏ విధంగా ఉండాలో తెలుపుతుందండి. ఎన్సిఎఫ్ఎస్సి 2023 అనేది ఎన్ఈపి 2020 వివిధ దశలలో విద్య అనేది ఏ విధంగా ఉండాలో తెలుపుతుంది. ఫస్ట్ వన్ కన్నా చూసుకుంటే అంటే 3 to 8 ఇయర్స్లో ఉండే వయసు గల పిల్లలైతే దానిని మనము బేస్ స్టేజ్ అంటాం, పునాది దశ అంటారు. ఆట ఆధారంగా బోధన అనేది ఉండాలి, కాంక్రీట్స్ మెటీరియల్స్ అనేవి ఉపయోగించాలి,
అండ్ ఫస్ట్ గ్రేడ్ నుండి పాఠ్య పుస్తకాలు అనేవి ఉంటాయి. సో చూడండి, పునాది దశ అంటే 3 to 8 ఇయర్స్కి అక్కడ సెకండ్ క్లాస్ ఉంటారు. ఆట ఆధారంగా బోధన అనేది ఉండాలి. కాంక్రీట్స్ మెటీరియల్స్ అనేవి ఉపయోగించాలి. అండ్ 1వ గ్రేడ్ నుండి పాఠ్య పుస్తకాలు. నెక్స్ట్ సన్నాహక దశ. ఇందులో ఏంటంటే క్లాస్ 3 to 5 అండి. క్లాస్ వచ్చేసి 3 to 5. భాష గణిత పుస్తకాలను పరిచయం చేయాలి. అండ్ ఎస్ఏలను కూడా సమ్మేటివ్ అసెస్మెంట్స్ని కూడా నిర్వహించాలి. భాషా గణిత పుస్తకాలను పరిచయం చేయాలి, ఎస్ఏలను కూడా నిర్వహించాలి. నెక్స్ట్ వన్ మధ్య దశ అండి. క్లాస్ ఇక్కడ 6th నుండి 8th క్లాస్ వరకు ఉంటారు. సహజ అండ్ సామాజిక శాస్త్రాల పరిచయం ఉండాలి. అలాగే ప్రాజెక్టులు కానీ ప్రయోగాలు కానీ పరిశోధనలపై దృష్టి అనేది ఉండాలి. సో ఈ ఏజ్లో 6th నుండి 8th క్లాస్లో ఉండేటప్పుడు సహజం అండ్ సామాజిక శాస్త్రాల పరిచయం అనేది చేయించి వాళ్ళకి ప్రాజెక్టులు ప్రయోగాలు పరిశోధనలపై దృష్టి అనేది పెట్టాలి. నెక్స్ట్ సెకండరీ స్థాయి అండి. 9 to 12 అంటే 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అభ్యసన ప్రమాణాలు నిర్వహించబడి సాధించబడాలి. నిర్దిష్ట విభాగాలను ఎంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం అనేది కల్పించాలి. అభ్యసన ప్రమాణాలు నిర్వహించబడి సాధించబడాలి. నిర్దిష్ట విభాగాలను ఎంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి, 9 to 10th క్లాసెస్ ఉంటాయి కదా. సో 9, 10 తరగతులను 8 ప్రాథమిక కోర్సులు, ప్రతి ప్రాథమిక కోర్సులో సబ్ కోర్సెస్ అనేవి ఉండాలి. విద్యార్థి వాటిలో రెండింటిని తప్పకుండా ఎంచుకోవాలి. అండ్ 11th, 12th 11th, 12th లేదా 9 to 12 పరీక్షలు అనేసి సెమిస్టర్ పద్ధతిలో నిర్వహించబడాలి. ఇంకా 9 నుండి 10 ప్రాథమిక కోర్సులు ఏంటంటే హ్యూమానిటీస్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, వెకేషనల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్, సోషల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్. సో ఇవన్నీ కూడా ప్రాథమిక కోర్సులు. నెక్స్ట్ 11th, 12th కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనకు ఉండొచ్చండి. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి లైన్ కూడా అర్థమై ఉంటే, యూస్ఫుల్ అంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ వచ్చేసి. ఇందులో మనకు క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మొదటిగా అడిగేది మనకేంటంటే NEP 2020కి మరొకటే మనకు ఆధారము NCF-SC అండి. సో దీనికి పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు, జస్ట్ కొన్ని మార్పులు అయితే చేస్తారు. NEP 2020 ఉండేది కాస్త NCF-SC 2023గా అయితే ఉంది. ఒక్కోసారి మనకు NCF-SC గురించి ఫుల్ ఫామ్ అడుగుతారు. సో అది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఏ ఇయర్స్ వాళ్ళకి సూచించారనేసి కూడా అడుగుతారు. సో దాన్ని కూడా మైండ్లో ఉంచుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ నేను అభ్యసన రకాల గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను కదా. సో ఆ వీడియోని అయితే మాత్రం నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అండి. లిటరల్లీ నాకైతే ఏడుపు వచ్చింది అనుకోండి. అంత కష్టపడి వీడియోస్ 4-5 టైమ్స్ చేసినా కూడా ఒకసారి వీడియో అప్లోడ్ కాలేదు, ఒకసారి వీడియో రికార్డ్ అవ్వలేదు, ఒకసారి మ్యూట్ అవ్వలేదు, మొత్తం వాయిస్ అనేది పోయింది. నెక్స్ట్ టైం ఫోన్ స్టోరేజ్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి ఆ వీడియో అయితే మాత్రం. సో ఖచ్చితంగా ఆ వీడియో నేను డిలీట్ చేశాను, మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. సో వాచ్ చేయండి.